సాకేత్ని పోలీసులకు పట్టిస్తానని బెదిరించి నేనే వెళ్ళిపోని ఇలా చేసింది. నన్ను పాపాత్మురాల్ని చేసింది. ఎలా ఎలా నాకిష్టమైన సాకేత్ని వదులుకుని నేను వద్దనుకునే సంజయ్ని నేను ఎలా చేసుకోను? మనసు చంపుకోలేకపోతే నన్ను మర్చిపో అని భాగి అంది. మనసు ఎలా చంపుకోను? ఆ మనసులో సాకేతున్నాడే. మర్చిపోమ్మంటే ఎలా మర్చిపోను? నా జ్ఞాపకాల నిండా నా సాకేతున్నాడే. వదిలేయంటే ఎలా వదిలేయను? నా గుండెల్లో అతనే ఉన్నాడు. ఊపిరన్నా వదలొచ్చు కానీ సాకేత్ని వదలలేను. ఇలా మర్చిపోయేదానికి అసలు అంత ప్రేమ ఎందుకు పెంచావు స్వామి? ఇప్పుడు సాకేత్ నన్ను ఓ రాక్షసిలా, మోసగత్తెలా, శత్రువులా, నీచురాలిగా, ప్రేమంటే తెలియని మూర్ఖురాలిగా చూస్తున్నాడే. ఎలా 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 సాకేత్తో సాకేత్ నువ్వంటే నాకిష్టం అని ఎలా చెప్పాలి? నా మీద నమ్మకం ఎలా కలిగించాలి? పాపం సాకేత్ నమ్మినా వాళ్ళ గ్రాని ముందు ఎలా నిలబడగలడు? నేనేగా దోషం చేశాను. నేనేగా చెడ్డవాడనే ముద్ర వేశాను. పాపం చేయించిన భాగి బాగానే ఉంది. శిక్ష నాకు పడింది. నేను పొరపాటు చేశాను. కాదు, తప్పు చేశాను. కాదు, పాపం చేశాను. అంతగా ప్రేమించిన సాకేత్కి నేనిచ్చే బహుమానం అదా? నన్ను నేను అర్పించుకోవలసిన వాడికి 10 మందిలో తలంపులు తెచ్చిపెట్టాను. నేను బయటపడితే భాగ్య ఊరుకోదు. తను బయటపడితే వాళ్ళ గ్రాని ఊరుకోదు. పగోళ్ళకు కూడా ఇలాంటి పరిస్థితి రాకూడదు. దయచేసి నా ప్రాణం తీసుకో. ప్రపంచంలో ఏ ప్రేమికులకి ఇలాంటి పరిస్థితి రానివ్వకు. నా పాపానికి ప్రాయశ్చిత్తం నేనే చేసుకుంటాను. ప్రేమ త్యాగానికి వెనకాడదు అంటారు. నేనెలా పోయినా నన్ను ప్రేమించిన సాకేత్, నేను ప్రేమించిన సాకేత్ ఏ ఇబ్బంది పడద్దు. తను జీవితాంతం సుఖంగా ఉండాలి. వయసు దాటిపోయిన భాగ్య నాకు ముఖ్యం, తనకు కాదు. అందుకే నేను జీవితాన్ని ముగించి సాకేత్కి మంచి జీవితాన్ని ఇస్తాను. ఆ తృప్తి ముగిల్చుకుంటే ఆత్మశాంతి అయినా లభిస్తుంది. నన్ను స్వతంత్రంగా చావనైనా చావని భగవంతుడా, అందుకు ప్రాయశ్చిత్తంగా ఇదిగో ఈ హారతి కర్పూరం చేతిలో పెట్టుకుని నీ ముందే వెలిగిస్తాను. ఇదేంటి, చేతిలో కర్పూరం వెలిగించకుండానే ఓ చేయి కాలిపోతున్నట్టు తెగ బిల్డప్ ఇస్తుంది? మరో కొత్త డ్రామానా?
ఏంటి